తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం రాజమండ్రి జిల్లా ఏర్పడిన తర్వాత రాజమండ్రిలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ గతంలో అందరం కలిసి అక్కడ కాకినాడలో జిల్లా పార్టీ కార్యాలయానికి అందరూ కూడా కంట్రిబ్యూట్ చేసుకుని చేసాం. ఇప్పుడు ఏదైనా వేళ అప్పుడు మన జిల్లా విడిపోయిన తర్వాత దాంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు రాజమండ్రిలో మన పక్కనే మన ఊళ్ళోనే ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి బాగా శ్రద్ధ తీసుకుని కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసిన నారా లోకేష్కి నా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరామ గారి నేతృత్వంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరగడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంత అద్భుతమైన స్థలాన్ని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చిచౌదరి గారు ఏరుకోరి పార్టీకి అప్పచెప్పడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే ఏదైతే జాతీయ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టారో ఆనాటి నుంచి కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసా వచ్చింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉండాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళడం చాలా సంతోషదగ్గ విషయం, ఆనందదాయక విషయం. అదేదైతే ఒక మంచి ఆలోచన ఇక్కడ ఈ యొక్క కార్యాలయాన్ని నిర్మిస్తున్నారో దీనికి రాబోయే రోజుల్లో మంచి సెంటర్కి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుందని సందర్భంగా తెలియజేస్తారు. అలాగే బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఒక యువకుడిగా, ఒక సౌమ్యుడిగా, ఒక మంచి వ్యక్తిగా మరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా చక్కని కార్యక్రమం జరగడం, అలాగే ఆయన నేతృత్వంలోనే ఇక్కడ మళ్ళా మాకు జిల్లా పార్టీ కార్యాలయం శంకుస్థాపన జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం రాజమండ్రి పార్లమెంట్ కార్యాలయం శంకుస్థాపన చేసుకున్నాం. దాదాపు 2 ఎకరాల్లో 15,800 చతురపు అడుగులు గ్రౌండ్ +1 స్ట్రక్చర్ ఇక్కడ నిర్మించబోతున్నాం. ఒక సంవత్సరం 15 నెలల్లో దాదాపు ఇది పూర్తయ్యే ఒక ప్లానింగ్లో అయితే ఉన్నాం. మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో ఈ కార్యాలయం నిర్మిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కాంట్రాక్టర్కి ఎటువంటి లాజిస్టిక్స్ కావాలన్నా నా తరఫున, అలాగే మా జిల్లా కార్యవర్గం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. త్వరలోనే పర్మిషన్ కూడా అప్లై చేసి మీరు ఒక బిల్డింగ్ 15 నెలల్లో పూర్తయ్యే విధంగా మేమంతా కార్యాచరణ వేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ దాదాపు 2 ఎకరాల స్థలం తీసుకున్నాం కాబట్టి పూర్తిగా పార్కింగ్ వసతులు కానివ్వండి, 500 మంది కార్యకర్తలు, నాయకులు మీటింగ్ పెట్టుకునే వసతులు కానివ్వండి, వెయిటింగ్ హాల్స్ కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వచ్చి వారు ఇక్కడ వారి కార్యనిర్వహణ చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఆఫీస్ నిర్మాణం అనేది జరుగుతుంది. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా 50 సెంట్స్ ఒక కార్యక్రమం తీసుకుని, అంటే అంత గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఒక 50 సెంట్స్ తీసుకుని అక్కడ కూడా నిర్మాణం త్వరలోనే చేపట్టబోతున్నాం. ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలు కూడా ఈ స్థలాన్ని ఎక్కడైతే ఈ నియోజకవర్గాల్లో ఉన్నాయో ఐడెంటిఫై చేయమని చెప్పేసి వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పార్టీ పటిష్టంగా ఉండే క్రమం ఈ కార్యవర్గం ఇవన్నీ చేసుకోవడానికి బలోపేతం చేసే క్రమంలో మా పార్టీ ప్రధాన అంటే మా అధ్యక్షులు కానివ్వండి, అలాగే మా జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ ఆఫీసులు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఉండాలని చెప్పేసి ఆయన ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ కార్యకర్తల్ని మరింత బలోపేతం చేసే విధంగా ఈ ఆఫీసులో నిర్మాణం జరుగుతుంది.